హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్బా, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటే ఎక్సర్సైజ్. మనకి ఈ పొట్ట కరిగిపోవటానికి అంత సన్నంగా ఉంటుంది, కానీ పొట్ట ఒకటి మాత్రం తగ్గదు. ఈ పొట్ట తగ్గటానికి ఏం చేస్తే తగ్గిద్ది అనేది ఇప్పుడు నేను చేస్తూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. కానీ ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేస్తే ఖచ్చితంగా అయితే తగ్గుతారు. అది ఎలానో రండి వీడియోలోకి వెళ్దాం. మనకి ఇది తగ్గాలంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇది లెగవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఈ లెగ్గు లేపితే ఇక్కడ అంతా మడతబడినట్టుగా అయిపోద్ది అనమాట. మనకి ఖచ్చితంగా పొట్ట అనేది తగ్గిద్ది. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. ఇలా పెట్టండి. ఇది చేసే కొంది కాళ్ళు అనేది కొద్దిగా పైకి లేపుకోండి, చేతులు పైకి లేపుకుంటారండి. మీకు వీలైనంత వరకు ఎక్కువసేపు కాకుండా ఒక 10 చేయండి, 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఇంకో 10 చేయండి, 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఇలా మీరు ఒక 50 దాకా చేయండి. ఖచ్చితంగా అనేది మీకే తెలిసింది. ఉదయం సాయంత్రం అంతకుముందు నేను ఇంతకుముందు చూపించాను కదా, అవి కూడా చేస్తానండి. ఒక్కో రోజు ఒక్కోటి చేసుకుంటా ఉంటే మనకు ఖచ్చితంగా పైనుంచి కింద దాకా అంతా సదరంగా వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికి వీళ్ళున్నంతసేపు వాళ్ళు చేసుకోండి. ఇలా చేసిన నాకేందంటే ఈ సైడ్లు తగ్గాలి. ఇది తగ్గితే ఫ్రీగా ఉంటుంది అన్నమాట. తగ్గాలంటే ఇలా ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. మనం ఇలా తిరిగేటప్పుడు ఏంటంటే ఇక్కడ బాగా టైట్ తగులుతూ ఉంటుంది. దానివల్లే మనకి కొవ్వు అనేది కరిగేది. ఇలా ఏంటంటే ఒక 200 దాకా మనం లెక్క పెట్టుకుంటూ చేసుకోవచ్చు. ఏదన్నా సాంగ్స్ పెట్టుకొని స్టార్టింగ్లో ఏంటంటే మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత ఇబ్బందిగా ఉండదు అలవాటు అయిపోతే. ఇంకెలా చేస్తూ ఉండండి. మనం వేరే టాపిక్లోకి వెళ్దాం. అత్తాగోళ్ళ మధ్య అటు కొడుకు తల్లికి, ఇటు భార్యకి భర్త నలిగిపోయి ఆయన గురించి మాట్లాడుకుందాం ఈరోజు. భర్త సాయంత్రం నుంచి ఇంటికి వచ్చేళ్ళకి భార్య తల్లి మీద సాడీలు చెప్తూ ఉంటుంది. కొడుకు ఇంటికి వచ్చేళ్ళకి తల్లి కూడా సాడీలు చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇంటి దగ్గర ఉండి బాగానే ఉంటారు. కాకపోతే వాడు పని నుంచి వచ్చాక మాత్రం ఇద్దరు రెడీగా ఉంటారు. వాడు పొద్దుకు కూడా అక్కడ అలసిపోయి వచ్చిన తర్వాత ఇటు భార్య ఒక పక్క, తల్లి ఒక పక్క. భార్య కలిసి మాట్లాడితే అమ్మకు కోపం, అమ్మకు సపోర్ట్ చేస్తే భార్యకి కోపం. ఏం చేయాలి అర్థం కాక జుట్టు బీక్కుంటుంటాడు. తల్లికి అర్థం చేసుకుంటుందని చెప్పి తల్లిని ఏదో ఒక మాట అన్నట్టుగా కోపపడితే తల్లి ఏమంటుంది, అంతేలే పెళ్ళం రాగానే నీకు బెల్లం అయిపోయింది, తల్లి చేదైపోయిందిరా, నాకు తెలుసురా నువ్వు పెళ్ళి అయితే మారిపోతావని అని తల్లి బాధపడతా ఉంటుంది. ఇటు భార్యను ఒక మాట అంటే, నాకు తెలుసులే నీకు మీ అమ్మాయి ఎక్కువ, నేనంటే పనికిరాను, ఇంకేం అలగటాలు. ఇక 2 రోజులు దాకా పలకదు, బిగుసుకొని కూర్చుంటుంది. ఇంకా ఇష్టమైతే ఒక ముద్ద పెట్టిద్ది, కష్టమైతే అది కూడా లేదు, పెట్టుకొని తినిపో అంటుంది. ఇలా ఉంటుంది. ఏం చేయాలి? ఇటు తల్లికి చెప్పలేడు, ఇటు భార్యకి చెప్పలేడు.
గిట్టినప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ఉంటే అయిపోద్దిగా, అంతే కదా. ఇప్పుడు అత్త గొడవ పట్టలేదు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటే అయిపోద్ది. కానీ తల్లి బిడ్డను వదిలిపెట్టి ఉండలేదు కదా, ఏం చేయాలి? అలాంటప్పుడు వీళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకొని ఏదుండా ఏ గొడవ వచ్చినా ఏదొచ్చినా మగ మనిషి దాకా వెళ్ళకుండా ఉంటేనే మంచిది. వీళ్ళిద్దరు ఖాళీగా కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని తింటా ఏం చేయాలి అర్థం కాక, ఈరోజు నేను ఆ టిఫిన్ చేయమంటే నువ్వు ఇది చేసావు, నేను ఆ కూర చేయమంటే నువ్వు ఇది చేసి, వీళ్ళ గొడవలు ఇంకెక్కడే వస్తాయి. లేదా ఈ అమ్మాయి పొద్దుగూకులు పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నా, నువ్వేం పొద్దుగూకులు పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటావు. ఈ ఒక్కొక్క అత్త ఏంది, అమ్మో నా కొడుకు సొమ్ము అంత తింటుంది, ఏం కావాలంటే తీసుకొచ్చి పెడుతున్నాడు, డబ్బులు నాశనం చేస్తున్నాడు అని ఒక్కో తల్లి అట్ట బాధపడుతూ ఉంటుంది. ఏమికేందంటే భార్యకి ఏడు తినాలి అని ఆశ ఉంటా ఉంటుంది, భర్త చెప్పితే తీసుకురమ్మని. కానీ అది అత్తకు నచ్చదు, డబ్బులు నాశనం చేస్తుంది. ఏంటంటే వాళ్ళు వెనకటి కాలం మనుషులు కదా, వాళ్ళకి ఏంది డబ్బులు ఖర్చు పెట్టేది ఇష్టం ఉండదు. ఆమె అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కాలపు అమ్మాయి ఏంది, హ్యాపీగా తినాలి అని ఈ అమ్మాయికి ఉంటుంది. అటు తీసుకొస్తే తల్లి ఏమంటుందో, తీసుకురాకపోతే ఇదేమంటుందో అని మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మగవాళ్ళకైతే వాళ్ళిద్దరే కొట్టుకుంటారో తిట్టుకుంటారో సస్తారో, నువ్వైతే పట్టించుకోమాక. నీ పాటికి నువ్వు హ్యాపీగా ఒక ముద్ద తినేసే, వాళ్ళు పెట్టకపోయినా నువ్వు పెట్టుకొని తినేసే, పెట్టుకొని తిని ప్రశాంతంగా పనుకో. ఉదయాన్నే మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటి అవుతారు. లేదు నీ భార్య అన్న తెమ్మందా ఇష్టమైన చెప్పింది అనుకో, తీసుకురా. నీ తల్లికి ఇష్టమైన ఏంటి అవి కూడా తీసుకురా. తీసుకొచ్చి తల్లికి ఇచ్చే తల్లికి, భార్యకి ఇచ్చే భార్యకి. నువ్వు తీసుకొచ్చి భార్య చేతిలో పెడితే తల్లి ముడుచుకుంటుంది, చూడు తీసుకొచ్చి భార్యకే ఇచ్చాడు అని. నువ్వు తీసుకొచ్చేదేదో 2 ప్యాకెట్లుగా తీసుకొచ్చి అమ్మకి నచ్చింది అమ్మకి ఇచ్చేసామనుకో, ఆమెకు అదొక హ్యాపీ, అమ్మయ్య నా కొడుకు నేను చెప్పినట్టే వింటున్నాడు, నాకే తీసుకొచ్చి ఇస్తున్నాడు అని. నీకు భార్యకి నచ్చింది భార్యకి కూడా తెచ్చి ఇచ్చేసి, అప్పుడు ఏంటంటే ఏ గొడవ ఉండదు. తల్లికి దాన్ని నచ్చినవి తెచ్చావు, భార్యకి నచ్చినవి తెచ్చావు కాబట్టి బాగానే ఉంటుంది. నువ్వు అట్ట కాకుండా ఒకరికే తీసుకొచ్చావు అనుకో, భార్య చెప్పిందని తల్లి చెప్పలేదని భార్యకే తీసుకొచ్చావు అనుకో, తర్వాత ఇంక నీకు సుక్కలుగానే వస్తాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, భార్య తెమ్మన్నా సరే తల్లికి కూడా ఒక ప్యాకెట్ తెచ్చి ఆమెకు ఏది ఇష్టమైతే అది తీసుకొచ్చి ఇలా నేర్చుకుంటే అసలుకి ఏది ఉండదు. ఈ అత్తగాళ్ళు కూడా ఖాళీగా కూర్చొని తింటా ఇంట్లో విషయాలు జరిగాయన్నీ మగ మనిషి దాకా బాగానేకుండా ఏదన్నా ఉండా మీ ఇద్దరే సరి చేసుకున్నారనుకో ఏది ఉండదు. ఇలా ఆమె వంట చేసిందనుకో, నీకు నచ్చలా, ఏమైంది రేపు నువ్వు చేసుకో, నీకు నచ్చిన వంట తప్పేముంది. లేదు కోళ్ళే చేసి పెట్టాలి ఏమైనా రూల్స్ ఉందా, లేదు నాకు అత్తే చేసి పెట్టాలి ఏమైనా ఉందా. ఇద్దరు కలిసిపోతే ఏది ఉండదు. నువ్వు ఆమెను కోడలేవో చూడబాక, కూతురులానే చూసుకో. నువ్వు కూడా అత్తలా చూడ, మాకు అమ్మలానే చూసుకో. మీ ఇంట్లో అయితే ఎట్టుంటావో అట్నే ఉండి ఇవాళ కూర చేయమందనుకో, అత్తమ్మ రేపు చేస్తాలే ఇవ్వాలి ఇది చేస్తానని చెప్పు. లేదు అత్తమ్మ ఊరు పట్టట్లేదు అనుకో, చెయ్యి, ఆ కూర చేసుకో ఈ కూర చేసుకో, 2 కూరలు చేసుకో. కూరలది ఏముంది. దీని దగ్గర గొడవలు పెట్టుకొని తగాదులు పెట్టుకొని మగ మనిషికి మనశ్శాంతి లేకుండా చేసి ఈ తగాదులు ఈ గొడవలన్నీ ఎందుకు. కాపురము మనం ఏదైనా ఒకళ్ళు కాపురం అంటేనే ఇట్టుంటుంది, ఒకళ్ళు తగ్గాలి ఒకళ్ళు ఎగ్గాలి, తప్పదు. ఆ మనిషికి కోపం వచ్చినప్పుడు ఏం తగ్గాలి, ఏం కోపం వచ్చినప్పుడు ఆమె కొద్దిగా తగ్గాలి. అట్టయితేనే అది భార్యాభర్త మధ్య కావచ్చు, అత్తగాళ్ళ మధ్య కావచ్చు, ఎవరి మధ్య అయినా సరే ఒకళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గితే ఏ గొడవలు రావు. ఆ గొడవ అనేది ఇంకంతటితోటి ఆగిపోద్ది. లేదు నీ అబ్బకి నా అబ్బ నువ్వెంత అంటే నేనెంత అన్నావు అనుకో, ఇంకది రెట్టింపు అయితే కానీ తగ్గదు. ఎందుకు అంత గొడవ దాకా ఎందుకు. ఎవరు ఇష్టమైనవి వాళ్ళు వండుకొని తింటా ఉండండి, దాంట్లో ఈ తగాదులు ఈ గొడవలు పెట్టుకోకుండా ఉండండి. సరేనా. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఇంకో ఎక్సర్సైజ్తో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. బాయ్.